హ్యాబిట్స్ టు ఇంప్రూవ్ స్పర్మ్ కౌంట్. ఇప్పుడు మగవాళ్ళలో కణాల నంబర్ కానీ క్వాలిటీ కానీ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మనం ఎటువంటి అలవాట్లని ఇన్కల్కేట్ చేసుకోవాలి డైలీ బేసిస్ మీద. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎన్నో యాప్స్ ఉన్నాయి. అంటే లేడీస్ సైకిల్స్ని ఎట్లా ట్రాక్ చేయాలి, రెగ్యులర్గా ఉన్నాయా లేదా, తన సైకిల్ డేట్ పీరియడ్ డేట్ బట్టి ఏ రోజుల్లో భర్త భార్య కలిస్తే బెస్ట్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ విమెన్ సైడ్ నుంచి ఉన్నాయి. బట్ సమ్ రీజన్ మగవాళ్ళ సైడ్ నుంచి రోల్ ఎంత ఇంపార్టెంట్ అన్నది బాగా అండర్మైన్డ్గా ఉంది, అంత మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మనం నోటీస్ చేస్తే 50-50 ఇద్దరు రెస్పాన్సిబుల్ కాబట్టి ఒక ప్రెగ్నెన్సీ రావడానికి. వైఫ్ సైడ్ నుంచి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో తన ఫుడ్ బట్టి కానీ, తన పీరియడ్స్ గురించి కానీ, థైరాయిడ్ సమస్యల గురించి కానీ, సో అంతే శ్రద్ధతో మనము మగవాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ రోజు హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మగవాళ్ళ సైడ్ నుంచి మనం చేసే ఒకటే టెస్ట్ వీర్య కణాల పరీక్ష. సో ఆ కణాల పరీక్ష టెస్ట్ రిపోర్ట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మొదటిగా అందరూ అడిగేది ఏంటి అంటే, ట్యాబ్లెట్స్ సరే ఏమన్నా అవసరం పడితే ఇస్తాము, బట్ వాళ్ళ సైడ్ నుంచి న్యాచురల్గా డైలీ రొటీన్లో వాళ్ళు ఎటువంటి హ్యాబిట్స్ని లేదా ఎటువంటి ప్రాక్టీసెస్ని ఫాలో అయితే రిపోర్ట్ ఇంప్రూవ్మెంట్ రావచ్చు అన్నది అడుగుతారు. దాని గురించి ఇవాళ మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి ఒక హెల్తీ వెయిట్ని మెయింటైన్ చేయాలండి. ఎందుకు ఈ వెయిట్ ఇంపార్టెంట్? హైట్కి తగ్గట్టు వెయిట్ మీ నార్మల్ BMI రేంజ్లో లేకపోతే, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళల్లో స్క్రోటం బీజం చుట్టూ కూడా వేడి ఎక్కువ అవుతుంది, అందుకని కణాల క్వాలిటీ దెబ్బతింటూ ఉంటుంది. ఇదే కాకుండా ఫ్యాట్ ఎక్కువ అయ్యే కొద్దీ మేల్ హార్మోన్ టెస్టోస్ట్రోన్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నిటి వల్ల స్పర్మ్ కౌంట్ ఇంపాక్ట్ అవుతుంది. సో హెల్తీ వెయిట్ని మెయింటైన్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజెస్. సేమ్ థింగ్, మనకు మంచి వెయిట్ మెయింటైన్ చేయాలి, హెల్తీ వెయిట్ రేంజ్లో మెయింటైన్ అవ్వాలి అంటే డైలీ ఎక్సర్సైజెస్. ఇప్పుడు వెయిట్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సెకండ్, ఫ్యాట్ తగ్గిపోయి మజిల్ మాస్ ఎక్కువ అవుతుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో మజిల్ మాస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా మీకు టెస్టోస్ట్రోన్ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీ స్పర్మ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. థర్డ్ వచ్చేసి డయట్. ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటున్నారు? మీరు తీసుకునే ఫుడ్స్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వైటమిన్ C, వైటమిన్ E లాంటి విటమిన్స్లో రిచ్ ఫుడ్స్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి హాట్ బాత్స్. ఎక్కువ లాంగ్ టైం చాలా వేడి నీళ్ళతో స్నానం చేయడం, వేడి నీళ్ళ టబ్స్లో ఉండడం, హాట్ వాటర్ సానాస్లో ఉండడం ఎక్కువ టైం నాట్ గుడ్ ఫర్ మెన్. ఎందుకంటే ఈ హై టెంపరేచర్స్ స్పర్మ్స్కి మంచివి కావు. మన బీజాలు పొట్ట లోపల, ఇప్పుడు మీ కిడ్నీస్ కావచ్చు, లివర్ కావచ్చు, మీ ఇంటెస్టైన్స్ కావచ్చు, అన్నీ పొట్ట లోపల ఉన్నాయి. బీజం ఒక్కటి ఎందుకు బయట ఉంది? అది దేవుడు ఎందుకు అలా తయారు చేశారంటే కణాలు టాలరేట్ చేసే టెంపరేచర్ మన బాడీ కోర్ టెంపరేచర్ కంటే 2 to 3 degrees సెంటీగ్రేడ్ తక్కువ టెంపరేచర్ ఉండాలి, కూలర్ టెంపరేచర్స్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో మీరు హాట్ వాటర్ బాత్స్ ఎక్కువ టైం ఉంటే మీ బీజాలు ఆ హై టెంపరేచర్కి ఎక్కువ వేడికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా స్పర్మ్ నంబర్స్ ఎఫెక్ట్ అవుతాయి. అందుకని అవాయిడ్ హాట్ వాటర్ బాత్స్ ఫర్ లాంగ్ టైం. నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్స్. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, చాలామంది బెడ్స్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందనుకోండి, బెడ్ మీద కూర్చొని వర్క్ చేసుకుంటారు అండ్ ల్యాప్ మీద ఒడి మీద పెట్టుకొని చేస్తారు. నాట్ గుడ్, ఎందుకంటే ఎక్కువ టైం మీరు వర్క్ చేసే కొద్దీ ల్యాప్టాప్ హీట్ అవుతుంది అండ్ అది మీ బీజాలకి దగ్గరగా ఉంటే ఎఫెక్ట్ అవుతాయి స్పర్మ్స్. ఇన్స్టెడ్ మీరు ఏం చేస్తారంటే ఒక టేబుల్ ముందో అట్లా ఆ టేబుల్ మీద పెట్టుకొని లేదా వర్క్ డెస్క్ మీద పెట్టుకొని మీరు వర్క్ చేయండి. సో ఇటువంటి మీరు హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. లాస్ట్ వచ్చేసి వీ కెన్ నాట్ ఇగ్నోర్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో ఒక స్మోకింగ్ ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళలో కణాల కదలిక, మొటిలిటీ, కదలిక శాతం చాలా వరకు ఇంపైర్డ్, చాలా వరకు ఎఫెక్ట్ అయి ఉంటుందండి. సో మ్యాక్సిమం స్మోకింగ్ని కట్ డౌన్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఆటోమేటిక్గా పొట్ట రీజన్లో ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అనమాట వాళ్ళకి. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మీ టెస్టోస్ట్రోన్ తగ్గిపోయి స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అంతా కూడా పడిపోతూ ఉంటాయి. సో అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. నెక్స్ట్ కెఫీన్. కెఫీన్ అన్న వెంటనే కాఫీ చాలామందికి ఇష్టం, ఎన్నిసార్లన్నా తాగుతూనే ఉంటారు రోజంతా. నాట్ గుడ్ అండి. లిమిట్ టు 1 or 2 cups per day. అంతకంటే ఎక్కువ మీరు కెఫీన్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్పర్మ్స్. సో ఇవన్నీ హెల్తీ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకోగలిగితే మగవాళ్ళల్లో మేము ఇచ్చే మెడికేషన్తో పాటుగా ఎన్నో రెట్లు ఇంప్రూవ్మెంట్ స్పర్మ్ హెల్త్లో చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.